లెక్కలు మాయం కావడం దారుణమన్నారు బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్. ఏ ఊర్లోనైనా 100% రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు కేటీఆర్. దీనికి మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. మీరు సిద్ధంగా ఉంటే అన్ని రుజువు చేస్తామన్నారు ఆయన. పాలమూరు ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టుల్లో లోపాలున్నాయన్నారు. ఆ లోపాలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి జూపల్లి. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్ లో చెప్పారు. ఆ రికార్డు కూడా ఉంది, కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయనలా మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కట్టేస్తాం ఏమున్నది అన్నారు. మరి సంవత్సరం అయిపోయింది 40,000 కోట్లు పత్తా లేదు అధ్యక్ష. మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసిండ్రో మాకు తెలియదు అధ్యక్ష, వారు చెప్పాలి. అదే విధంగా అధ్యక్ష 40,000 కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు. ఎస్ఎల్బిసి 49,500 అన్నది ముఖ్యమంత్రి గారు 40,000 అన్నారు. మళ్ళా వెంటనే కేబినెట్ కాడికి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది. మరి ఎట్లా మాయమైతే అధ్యక్ష లెక్కలు 49,000కి వెళ్ళి 40 అయింది, 40కి వెళ్ళి కేబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది, బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. మళ్ళీ ఇలా మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది 19,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, సిరిసిల్లకు పోదామా, ఏ ఊరు వాళ్ళ ఇష్టం, పాలేరు పోదామా, ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఏ ఒక్క ఊర్లో అయినా సరే. ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాని ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష. సదువు కూడా చెప్తాం అంటే ఇప్పటికి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్గా రావడం లేదు. నేను రుజువు చేస్తా. ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు, నేను ఇప్పుడే రుజువు చేస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను. నేను కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టులు కూడా చాలా జరిగినాయి, చాలా లోపల పడతాయి. రెండోది అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడారు. మరి కాళేశ్వరంను ఆ స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగిందో తెలియదు అధ్యక్ష. ఈనాడు రెండవది, ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇదేంటి చేస్తున్నారు, అదేంటి చేస్తున్నారు మాట్లాడుతున్నారు. దీనికి కారకులు ఎవరైతే అధ్యక్ష అంటే రాష్ట్రాన్ని 64 సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు 14-15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఆ ఉన్నటువంటి అప్పు 70,000 కోట్లు. మీరు 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు 7 లక్షల చిల్లర అప్పు ప్లస్ విద్యుత్ సంస్థ మొత్తం 8 లక్షలు. ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నా. గౌరవ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి.